Please subscribe to our YouTube channel. Like and share this video. 7 రోజులలో ముక్తి వచ్చేటువంటి మార్గమేమి? దానమా, యజ్ఞమా, తపస్సా? ఏమి చెయ్యాలి అని అంటే మహా ఋషీశ్వరులు యోగీంద్రులు కూచున్న చోటుకు ఒక బాలకుడు 16 ఏళ్లవాడు శుకయోగీంద్రుడు వచ్చాడు. నాయనా, భాగవతం ఒక్కటి నిన్ను తరింపజేస్తుంది, కూచో అని కూచోబెట్టాడు. అది ఆ భాగవతమును చెప్పటమే, శుకులవారు పరీక్షిత్తుకు చెప్పటమే వ్యాసుడు రచించాడు. ఆ వ్యాస రచనను పుత్రుడైనటువంటి శుకుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పటము వల్ల మళ్ళీ ఆ పరీక్షిత్తు నుంచి అదే సమయములో విన్నటువంటి శౌనకాది మహామునులకు అక్కడ ఉన్నటువంటి ఆ సూత మహాముని, ఆయన వ్యాస శిష్యుడు, సూతుడు మహాపౌరాణికుడు, ఆయన సహస్ర సత్ర దీర్ఘ యాగము, 1000 వత్సర పరిమితము 1000 ఏళ్ల పాటు ఒక మహాయాగము చేశారు నైమిషారణ్యములో. అటువంటి నైమిషారణ్యములో 1000 ఏళ్ల పాటు ఒక దీర్ఘ సత్రము అంటే యాగము చేస్తూ ఉంటే పగలంతా అగ్నిహోత్ర ఆరాధనము చేస్తూ ఉన్నారు. సాయంకాలములలో సంధ్యావందనములైన పిమ్మట విశ్రాంతి ఏర్పడుతున్నది. ఈ విశ్రాంతి కాలములో ఆయన సూత మహాముని శౌనకాది మహామునులందరినీ కూర్చోబెట్టుకుని చెబుతూ ఉన్నాడు. ఈ శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు అన్న దానిని సూతుడు శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. అది మనం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి భాగవత సంప్రదాయం ఉత్తమోత్తమమై జగజ్జేగీయమానమై ప్రతి భక్తుని యొక్క హృదయమునందు అమృత కలశ స్థాపనము వలె ప్రకాశిస్తూ మానవ జీవనాన్ని తరింపజేసేటువంటి మహాద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇవి చదవటము వల్లనే సంస్కారము, ఇది వినటము వల్లనే సంస్కారము. హారము 2 సార్లు అడిగారు నాకు రఘునాథరెడ్డి గారు చాలా ప్రేమతో, ఈ మాల ఏమన్నా బరువు అనిపిస్తుందా గురువుగారు అని. నేను బరువు అనిపించినప్పుడు తీస్తానులే అన్నా, మరచిపోయాను ఆ సంగతి. అంటే నాకు భారం అనిపించలేదు. కృష్ణ కథాగానములో ఈ బరువు చాలా పరిమళాన్వితమే అయింది కానీ బరువు కాలేదు. హారముదావళి కలిత హాస విభాస విలాస కేళియై, హారముదాల్చినాడు అని పద్యం చెప్పలేదు. హారముదావళి కలిత హాస విభాస విలాస కేళియై, పిల్లవాడు కదా, చెంగున ఎగురుతూ కనపడాలి దృశ్యం. హారముదావళి కలిత హాస విభాస విలాస కేళియై, భారము కాదటంచు దధి భాండము భిన్నము సేయగా, నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక. ఒరే, నువ్వు ఇట్లాంటి పని చేయొద్దురా నాయనా, నీకు దండం పెడతాను. ఆ ఎదురింటామె పక్కింటామె ఒకటే మాటలు చెప్తున్నారు నీ మీద. హారముదావళి కలిత హాస విభాస విలాస కేళియై, భారము కాదటంచు దధి భాండము భిన్నము సేయగా, నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక, సంసారమే భాండము దధి తుషారపు సారమే బాలకృష్ణుడు. ఏమిటి, పెరుగుకుండలు బోలగొడితే ఏమన్నా గొప్పనా? ఆయన 100 ముక్కలు చేస్తే మనం 1000 ముక్కలు చేయలేమా? కానీ ఆ పెరుగుకుండ మామూలు పెరుగుకుండ కాదది. సంసారమే, ఈ భవము అనే భాండము, సంసారమే భాండమౌ దధి తుషారపు సారమే, ఆ పెరుగు పైన తేరుతూ ఉన్నటువంటి మీగడ, దధి తుషారపు సారమే బాలకృష్ణుడు. ఆ బాలకృష్ణుడు ఎవరయ్యా అంటే కవిత అనేటువంటి, భాగవతము అనేటువంటి ఈ మజ్జిగను చిలికి 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 తీస్తే వచ్చే వెన్న ఆయన. దధి తుషారపు సారమే బాలకృష్ణుడు. అది అందువల్ల మహాత్ముల యొక్క రచనా వైభవం. Please subscribe to our YouTube channel. Like and share this video.